మహాకనికరమును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దాదాపుగా దేవా తండ్రి గంట సమయం నుంచి నీ సన్నిధిలో ఉన్నాము. దేవ, ఈ సమయంలో నాతో మీరు మాట్లాడము తండ్రి. నీ శక్తి నాకు దయచేయండి ప్రభా. నేను వట్టివాడిని ప్రభా, నేను అయోగ్యుడైన ప్రభా తండ్రి, నేను ఎన్నికలైనటువంటి వాడిని. నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొనుము తండ్రి. నీ సన్నిధి మాతో ఉండాలి, నీ దయ మాతో ఉండాలి ప్రభా, నీ ప్రభావం మాతో ఉండాలి ప్రభా. దేవా, నీ కృప మాతో ఉండాలి ప్రభా. నువ్వు ఎలాగ చేస్తారు? నీ కృపగల ఆత్మ నాకు మాకు మీరు దయచేయండి దేవా. నా తండ్రి, ఎన్నో లోకంలో ఎన్నో రకమైన ఇబ్బందులు, ఇరుకులు మేము చవి చూస్తూ ఉన్నాము దేవా. ఎక్కడ దేవా లోకం యొక్క పాపము, లోకం యొక్క అపిత్రత మా మీద ఏలుబడి చేయనివ్వదు ప్రభా తండ్రి. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వరకు కూడా మంచి జ్ఞానం మీరు దయచేయము. యూట్యూబ్లో దేవాని వాక్యం ఇస్తూ ఉన్నాము తండ్రి. ఎంతమంది వాక్యం వింటూ ఉన్నారు తండ్రి, వారికి నీకు కావలసిన దివ్యమైన శక్తిని, బలము దయచేసి బలపరచండి. ఇంతవరకు ఆరాధనలో మమ్మల్ని నడిపించిన రీతిగాను ఇంకా మమ్మల్ని నడిపించుము, బలపరచుము, ఆయత్తపరచుము. ఎక్కడ సైతాను మా మీద ఏలుబడి చేయనివ్వద్దు. ఎక్కడ దేవ సైతాను శక్తులకు ప్రభావం మా మీద క్రియ జరగకూడదు. కేవలం నీ శక్తి మా మీద ఉండాలి ప్రభా తండ్రి. ఎండ వాతావరణం కూడా మాకు తగ్గించండి. ఎండకు తట్టుకోవడం ఎంతో కష్టతరముగా ఉన్నది, ఇబ్బందికరముగా ఉన్నది ప్రభా. నువ్వు ఎలాగ చేస్తారో దేవా, నీ దివ్యమైన వాక్యం ద్వారాగా నాతో మాతో మీరు మాట్లాడము. వాతావరణాన్ని దేవ మాకు అనుకూలపరచుము. దేవ కరెంట్ మాకు అనుకూలపరచుము. సౌండ్ సిస్టమ్ని దేవ, ఇంటర్నెట్ని ఇక్కడ మా చెరపాలెం బిడ్డలు వాక్యం వినిచుండగా అందరికీ అనుకూలంగా ఉండే భాగ్యం మీరు దయచేసి బలపరచుము. నీ సన్నిధి నాతో మాతో ఉంచి నాతో మీరు మాట్లాడి నన్ను అరుగుకాలం మొదలుకున్నది వరకు స్వస్థపరిచి నీ దివ్యమైన వాటల చేత నా నోటిని నింపమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక చిన్న పాట పాడుకున్నత మనము దేవుని వాక్యం విందాం. చిన్న పాట పాడుకుని దేవుని వాక్యం విందాం. ఆరాధన గీతంలో నుంచి మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే. ఈ పాట పాడకముందు చిన్న ప్రార్థన ఏంటంటే, మరి అంతకుముందు వారము మన మిక్సర్ లండన్లో ఉన్నటువంటి పాస్టర్ గారి యొక్క మేనగోళ్ళు, వారి యొక్క భర్త గారు రోమియో లిడియా బహుకరించారని చెప్పి ఉన్నాం. గత గురువారము ఇంకొక కుటుంబము అక్కడే ఉంటున్నారు లండన్లోనే, వారు ఈ మైక్ని బహుకరించారు. యూట్యూబ్లో స్పష్టంగా రావాలని దీనికోసం ఒక 5,000 మైక్ కొనమని పంపించారు. దాన్ని వాడుతున్నాం, గత రాత్రి నుంచే వాడుతున్నాం, కానీ మీకు తెలియచేయలేదు. చిన్న ప్రార్థన చేద్దాం. వారి పేరు ఏంజల్, అలాగే దినకర్. మన మాకవారిపాలెం దగ్గర కొండల గ్రహణం ఉంది కదా, అక్కడ జీవన్ రాయ్ గారి యొక్క బంధువులు వాళ్ళు మన పాస్టర్ గారి యొక్క అన్న బిడ్డను వారి యొక్క బంధువులకి ఇచ్చిన్నారు. కనుక వారు దీన్ని పంపించినారు. వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. జీవగల దేవా, దినకర్ని అలాగే ఏంజిల్ మీరు జ్ఞాపకం చేసుకొను. మా పరిచయను ప్రేమించి వారెంతో దూర ప్రాంతం ఉన్న యూట్యూబ్లోని ఈ యొక్క సౌండ్ స్పష్టంగా రావాలని, ఈ మైక్ను కొనటానికి, మౌత్ను కొనటానికి దేవవారు ఇచ్చిన ద్రవ్య సహాయం బట్టి నీకు వందనములు. వారిని మీరు జ్ఞాపకం చేసుకొనుము తండ్రి. నీ సహాయం చేత నింపండి. ఎన్నో అవసరతలో వారి దేశం కాని దేశంలో వారి జీవనోపాధి నిమిత్తమై అక్కడ వారు నివాసం ఉంటా ఉన్నారు. వారి యొక్క అవసరతను మీరు తీర్చుము. హృదయ వాంఛలేరిన వాడు నీవు గనక నీవే దేవ. దినకర్ని, ఏంజల్ని, వారికి ఇచ్చిన 2 బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని 4 వాడుకోండి. వారు ఖర్చు పడిన దాంట్లో రెట్టింపు ఆశీర్వాద బిడ్డలకి మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. 28వ పాట. మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే.
మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. అందరూ ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే, నా దేవునికి. అందరూ నా ప్రియుడు దేశనికే, నా మహిమ ప్రభునికే, అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివే. 1 పాయింట్. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల వాలే యాజకుల వాలే నీకై పిలచితివి. అమూల్యమైన అందరూ నీ రక్తముతో విడుదలనిచ్చి, రాజుల వాలే యాజకుల వాలే నీకై పిలచితివి. అందరూ ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభు వెలుగున త్రోవంతోడైయుండి నడిపించు దైవమా, ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా, వెలుగున త్రోవంతోడైయుండి నడిపించు దైవమా, ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనం. ఆరాధన అందరూ ఆరాధనా రాధనా రాధనా నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభు ఏ వేళ ఉన్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్ప నీ నామం హెచ్చున్, నీ రాజ్యం వచ్చున్, నీ చిత్తం నెరవేరును. ఏ వేళ ఉన్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్ప
నీ నామం హెచ్చున్, నీ రాజవచ్చున్, నీ చిత్తం నెరవేరును. ఆరాధన ఆరాధనా 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 ఆరాధనా. నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు. మహిమా ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. జయం గల దేవా, నీ ఘనమైన పాదాలకు వందనములు. మహిమ ఘనత స్తుతులు పరిశుద్ధుడు నీకే ఆరోపించబడాలి. ఈ లోకంలో ఎవరికి నీ ఆ స్థానం మేము ఇవ్వకుండా యుగములు నిత్యము స్తుతుల మీద ఆసీనుడైన వాడా, మేము ఏ రీతిగా స్తుతించగలమో గ్రహించుకునే ఆత్మ మాకు మీరు దయచేసి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాతో మీరు మాట్లాడి నా నోటికి నోరుగా ఉండి బలపరచుమని లైవ్ని దేవతని మార్చరు పలునిచ్చిన బిడ్డలను దేవమ్మ ఇక్కడ వినిచిన బిడ్డను అందరినీ కొన్ని ఆధీనంలో ఉంచుకొని నీ సన్నిధి కాపుదలు మాతో ఉంచుమని నన్ను పూర్తిగా మరుగుపరచు. నా దోషం మీరు క్షమించండి. నేను పాపుల దాన్ని పరిశుద్ధులు అల్పుడని ఒప్పుకొని నా సొంత మాటలు కాక నీ మాటల ద్వారాగా మీరే మాట్లాడి బలపరచుమని క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లైవ్లో వాక్యం వింటున్నారు కూడా ప్రత్యేకమైన వందనములు. ఒకరొకరు వందనాలు చెప్పుకుంటున్నారా? చెయ్యోటి చూపిస్తున్నారా? వందనాలు. గత వారము మనం అపోస్తులు రాసిన కార్యములు 4వ అధ్యాయం చూసుకున్నాం. ఎంతవరకు చెప్పాను? ఎన్నో వచనం చెప్పండి. ఎన్నో వచనం వరకు చెప్పాను? భూమియు ఎన్నో వచనము ఎన్నో వచనం వరకు చెప్పాను? ఎన్నో వచనము? 14వ వచనం వరకు దాదాపుగా చెప్పినట్లు నాకు గుర్తుంది. సరే, కొంచెం ఉపద్ఘాతము ఒకసారి పాత గుర్తు చేసుకుందాం. ఎంతమంది బాప్తీసం పొందారు? 3,000 మంది బాప్తీసం పొందారు. 5,000 మంది వచ్చి పురుషులు 5,000 మంది వచ్చి అక్కడ కూడుకున్నారు. అంటే దాదాపుగా యూదుల యొక్క లెక్క ప్రకారము 20,000 మంది అని చెప్పాను. సరే, ఇప్పుడు పేతురు యోహాను ఎక్కడున్నారు? చట్టసభలోని ఉన్నారు. చట్టసభలో దాదాపుగా 150 మంది ఉన్నారు. చట్టసభ అంటే ఏంటి? యూదుల చట్టసభ అంటే ఏంటి? సెన్హెరిడన్ అంటారు. మనకి అసెంబ్లీ ఉంటుంది, పైన అయితే దేశానికి పార్లమెంటు ఉంటుంది. ఆ రీతిగానే యూదుల చట్టసభ గురించి చెప్పాను. 150 మంది దాదాపుగా అక్కడ కూడుకుని ఉన్నారు. వారిని ఏం చేశారు? విమర్శించారు. మొదట కలవరపడ్డారు. రెండవదిగా 2 మాత్రమే పట్టుకుని సాయంకాలం అయినప్పుడు జైల్లో పెట్టారు. తెల్లవారిన తర్వాత వారందరూ ఏం చేశారంటే విమర్శించారు. విమర్శించి ఏ నామమును బట్టి ఇది చేస్తున్నావంటే వాళ్ళు ఏం చెప్పారు? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము అని చరిత్ర చెప్పారు. ఏం చెప్పారు? యేసు ప్రభు అనే మనుషుని గురించి చెప్పారు. ఆయన నజరేతు వాడని చెప్పారు.
సిలువేయబడ్డారని చెప్పారు, మృతుల్లో నుండి తిరిగి లేచాడు, దానికి మేమే సాక్షులము, వెళ్ళి సమాధి కూడా ఖాళీగా ఉంది చూడమని చెప్పారు. ఇది గత వారం మనం తెలుసుకున్న చరిత్ర. ఇప్పుడు మనం ముగించాలనుకున్నాం కానీ ముగించలేకపోయాం. ఈ దినం ఎలాగైనా ముగించాలి. 13వ వచనం చూసుకుందాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దీని గురించి కూడా మనం చూసుకున్నాం. మనము దేవుని బిడ్డలని ఎవరు గుర్తుపట్టాలి? లోకస్తులు గుర్తుపట్టాలి. గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదా? ఇక్కడ పేతురు యోహాను యేసుతో కూడా ఉన్నవారని ఆ చట్టసభ వారు, లోకంలో ఉన్నవారు, యూదా ప్రజలందరూ గుర్తుపట్టారు. రెండవది ఏంటంటే వారి యొక్క భాష, వారి యొక్క వ్యవహారీ శైలి కఠినంగా ఉన్నాయి పదాలు. అంటే వాళ్ళ ప్రవక్తను చూసి వీళ్ళకి చదువు లేదురా, విద్య లేని పామరులు. పామరులు అంటే చదువు లేని వారు, దద్దమ్ములు అంటాం కదా మనం. ఆ రీతిగా విద్య లేని పామరులు, వాళ్ళ భాష తీరు చూస్తే మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు నా భాషను బట్టి నేను ఏ ప్రాంతం అని మీకు అర్థమవుతుంది. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది విశాఖ జిల్లాలో. కానీ నేను ఎక్కడైనా ఎవరితో అయినా బయటికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మాది విశాఖ జిల్లా అంటే నమ్మరు. ఎందుకంటే కొంచెం నాది పశ్చిమ గోదావరి జిల్లా భాష కలుస్తుంది అక్కడక్కడ. విశాఖ జిల్లా భాష మనకు కొంచెం పర్లేదు, కానీ విశాఖపట్నము, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా భాష కొంచెం యాస వేరుగా ఉంటుంది. భాషను బట్టి వాళ్ళు ఏ ప్రాంతం వారు గుర్తుపట్టవచ్చు. ఒకవేళ తమిళనాడులో వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకుని వ్యాపారం చేసే తమిళియన్స్ అంటే అరవోళ్ళు అంటాం మనం. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంత తెలుగు మనకు అర్థమయ్యే రీతిలో మాట్లాడినా మీరు తెలుగు వాళ్ళు కాదండి అని మనం ఈజీగా చెప్పేస్తాం. ఎందుకంటే మాటను బట్టి మనం వాళ్ళ తీరు అర్థమవుతుంది. ఇప్పుడు చట్టసభలో వీళ్ళు ధైర్యంగా మాట్లాడేస్తున్నారు, కానీ వాళ్ళ మాటల్లో కొన్ని తేడాలు గమనించినప్పుడు వీళ్ళు చదువుకోలేదురా అంటే. ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో నేను ఈ రీతిగా మాట్లాడను, ఇంట్లో మామూలుగా మాట్లాడతాను. ఎప్పుడైతే స్టేజ్ మీదకి వచ్చానో, ఇక్కడ కానివ్వండి, లోకంలో అనేక ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడాను, నేను అనేక రకమైన సభల్లో మాట్లాడాను. ఎక్కడికి వెళ్తే అక్కడ భాష, దాని యొక్క వాతావరణం అనుకూలంగా మనము మాట్లాడతాం. చదువుకున్న వాళ్ళమైతే, అంటే చదువుకోలేని వాళ్ళు తక్కువ చేసి నేను మాట్లాడను, నేను మీకు అర్థం మాట్లాడడం చెప్తాను. చదువుకోలేని వారు ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా ఒకలాగే మాట్లాడేస్తారు, వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఒకలాగా మాట్లాడతాను, ఒకవేళ చర్చిలో మాట్లాడవలసి ఇక్కడ మాట్లాడితే ఒకలాగా మాట్లాడతాను. ఒకవేళ మన సంఘం కానీ వేరే సంఘంకి వెళ్తే అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళకు అనుగుణంగా అక్కడ భాష, అక్కడ ఆరాధన విధానం బట్టి అక్కడ వ్యవహరిస్తాను. కొన్ని లేకపోతే మంత్రులతోనో, పెద్ద పెద్ద ఆఫీసర్లతోనో, కలెక్టర్ ఆఫీసులతోనో మాట్లాడవలసి వచ్చినప్పుడు అక్కడ ఎలా అలా మాట్లాడతాను. పని చేసే దగ్గర వేరే విధానంగా మాట్లాడతాను. ఇప్పుడు చట్టసభలో నిలబడిన వాడు, ప్రజలందరూ ఫోకస్ వాళ్ళ మీద ఉంది. ఒక ఇద్దరు వ్యక్తులు ఆ యోధా ప్రభుత్వం వారందరినీ గజగజలు ఆడిస్తున్నారు. వీళ్ళిద్దరూ దగ్గరికి 20,000 మంది వచ్చారంటే ఎవరికైనా ఆశ్చర్యమే కాదు? చెప్పండి, ఆశ్చర్యమే. ఎక్కడ మనుషులు గుంపు కొడతారు? మనుషులు ఎక్కడ గుంపు కొడతారు చెప్పండి? మన ఊర్లో ఎక్కడ గుంపు కొడతారు? గొడవ అయితే గుంపు కొడతారు. ఏదైనా ఒక కొత్త వస్తువు ఎవడైనా తీసుకొచ్చి అమ్ముతున్నాడు అనుకోండి, ఒకళ్ళు కొంటే పక్క వాళ్ళు కూడా కొనకపోయినా ఏంటా అని చూద్దామని వస్తారు. నలుగురు వస్తే ఇంకొక 5 వస్తారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. నలుగురు గుంపు కొడితే 10 మంది వస్తారు. కానీ ఇక్కడ 20,000 మంది గుంపు కూడారు అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఏదో ఉంది. వీళ్ళలో మహిమ ఉంది, వీళ్ళ ఘనత ఉంది, వీళ్ళ శక్తి ఉన్నది. వీళ్ళు ఎంతమందిని ఒక దగ్గర నిలబెట్టగలరంటే వాళ్ళ వాక్చాతుర్యం కూడా ఉంటుంది అనుకున్నారు. కానీ వాళ్ళ చట్టసభలో నిలబడినప్పుడు వాళ్ళ మాటలు చూసి వీళ్ళకి చదువు లేదు, కానీ వీళ్ళకి చాలా ఖండితమైన వాళ్ళు. ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు? చదువు యొక్క ప్రస్తావన అక్కడ ఎందుకు వచ్చింది? వారు విద్య లేని పామర్లు అని ఎందుకు ప్రస్తావించారంటే, ఎందుకు ప్రస్తావించుంటారు? రేపొద్దుట వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడతారేమంటే, పర్లేదురా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళ పెద్ద కుయుక్తులేమి చేయలేరు.
చట్టసభలో మన స్థానంలో వచ్చి వాళ్ళు ఏమి కూర్చునే అంత ధైర్య సాహసాలు వాళ్ళకి లేవు. వాళ్ళు ఏదో భక్తి విధానంలో ఉన్నారు అని కొంతమంది వాళ్ళ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 14వ వచనం చూద్దాం. స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచిండ చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. ఎవరు నించోబెట్టుకున్నారు పక్కన? స్వస్థత పొందిన కుంటివాడు ప్రక్కనే నిలబడ్డా, కూర్చుని పోయాడా? స్వస్థత సదాకాలం ఉండేది స్వస్థత, ఒకరోజు ఉండేది స్వస్థత కాదు. ఇక్కడ వీళ్ళకి ఎవిడెన్స్ అంటే ఆధారము, ప్రూఫ్ ఉన్నది ఏంటంటే ఆ స్వస్థత పొందిన వాడు కూడా భయపడలేదు. భయపడ్డా? భయపడలేదు. భయపడితే వాడు అక్కడికి రాడు. బాబు, ఏదో మీరు స్వస్థత పొందారు, ఇంతకాలం కుంటోడుగా బ్రతికాను, ఇక నన్ను వదిలేయండి, మీరు నన్ను ఎన్కాష్ చేసుకుంటున్నారు. కొంతమంది ఎన్కాష్ చేసుకుంటారు అంటే ఇతను చూపించుకుని ఇంకా డబ్బులు రాబట్టేవారు ఉంటారు. కనుక జ్యోతిష్కులు కూడా చేసే పని అదే. ఎప్పుడో ఏదో చెప్తారు, అది ఒక్కొక్కసారి జరుగుతుంది. వాళ్ళు చెప్పినందువల్ల జరిగిందా? ఏదో లక్ మీద చిలక జ్యోతిష్యం కానండి, ఏదో ఒకటి ఒక కార్డు తీస్తారు, అది అందులో చెప్పింది జరుగుతుంది. అప్పుడు పాత వీడియో తీస్తారు, చూడండి పలానప్పుడు నేను చెప్పాను, ఈ చిలక జ్యోతిష్యంలో వీడికి ఇలాగే జరిగిందంటే మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారు, అది చూసి నమ్ముతారు. నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు. ఇప్పుడు వీళ్ళ నిలబెట్టింది ప్రజలు వీళ్ళని నమ్మాలని కాదు. చట్టసభలోని ఆ కుంటివాడిని, ఎంత వయసు అంటే అతనికి 40 సంవత్సరాల వయసున్న వాడు నిలబెట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఆధారము చూపించాలి. మేము మ్యాజిక్ చేయలేదు, మేము శకునములు మంత్రములు చేయలేదు, మేము గారిడి విద్య చేయలేదు. ఏం చేసాము? మీరు ఎవరైతే వద్దన్నారో చెప్పారా మాట? చూడండి 3వ అధ్యాయము 12వ వచనము 14 చదవండి, 13 నుంచి చదవండి. అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారు దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచుచున్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. పిలాతును ఆయన విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించిరి. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వారు నిరాకరించి నరహాంతకుడైన బర్నబాను మీకు అప్పగించమని అడిగిరి. నరహాంతకుడైన మనుషుడు ఎవరక్కడ? బర్నబా. మీరు ఇమ్మని అడిగారు. మీరు అతను వద్దన్నారు. ఎవరిని వద్దన్నారు వాళ్ళు? యేసు ప్రభు మాకు వద్దు. ఎవరు కావాలి? నరహాంతకుడు కావాలి. వద్దు ఫ్యాన్ వద్దు, నరహాంతకుడు కావాలి. మాకు యేసు ప్రభు వద్దు. మీ పితరుల దేవుడైన అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు ఆయన పైకెత్తాలని చూశాడు, కానీ మీరు వద్దనుకున్నారు. ఆపగలిగారు? వాళ్ళు ఆపలేకపోయారు. మనుష్యుల యొక్క సహాయము వ్యర్థము. మనుష్యుల యొక్క ప్రభావం బట్టి పిలాతు కూడా ఒక రోమీడు అయ్యుండి, పిలాతుడు రోమీడు అని చెప్పాను కదా. పిలాతు ఒక రోమీడు. పిలాతు యొక్క అధికార మందిరంలోనికి యూదులు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి మైలు ఉంటుంది, వాళ్ళు పంది మాంసమును భుజిస్తారు కనుక, దాన్ని బట్టి మైలు ఉంటుంది కనుక పిలాతు యొక్క అధికార మందిరంలోనికి యూదులు వెళ్ళలేదు. మనం చూసాము అంతకుముందు. జాగ్రత్తగా వినండి, ఎవరు నిద్రపోవద్దు. ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ కూడా జరుగుతున్న సన్నివేశం మనం లోతుగా పరిశీలించినట్లయితే, వీళ్ళు యేసు ప్రభు మాకు కావాలి అని అనలేదు. ఎవరు కావాలన్నారు? బందిపోటు దొంగ కావాలి, బర్నబాను విడుదల చేయండి. మధ్యలో ప్రశ్నలు అడుగుతాను, ఎవరిని అడుగుతాను తెలియదు కనుక జాగ్రత్తగా వినాలి. కనుక బందిపోటు దొంగను మాకు కావాలంటే పిలాతు అనుకున్నాడు, ఖచ్చితంగా యేసు ప్రభువును విడుదల చేయాలి. ఇతను ఏ నేరము లేదు. పిలాతు భార్య కూడా చెప్పింది, అయ్యా రాత్రి ఆయన గురించి నాకు దర్శనము, కళ, స్వప్నము కూడా వచ్చింది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. కనుక పిలాతు ఏం చేశాడు? ఒక బేషన్లోని ఒక పాత్రలో నీళ్ళు తెచ్చుకొని తీర్పిచ్చేసి, నాకు సంబంధం లేదు, మీరు అడిగారు గనక, మీరు గెలిపించుకున్నారు కనుక, మీరు కావాలనుకున్నారు కనుక నేను ఇతను ఇచ్చాను అని చేతులకు అడిగేసుకుని తన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. అయితే
ఇక్కడ ఇప్పుడు ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎవరు? పేతురు, యోహాను. పేతురు, యోహాను గతాన్ని మర్చిపోకుండా మీరు ఎవరిని తీసుకుని రావాలనుకున్నారు? బర్నబాను తీసుకుని వచ్చారు. శారీరకంగా ఆయన హతమార్చాలనుకున్నారు. మీ సువార్త ఆగిపోద్దు అనుకున్నారు. అంతటితోటి యేసు ప్రభుని వెంబడించే వారందరూ చెల్లాచెదరు చేద్దాం అనుకున్నారు. ఆపలేక పోయారు. ఆయన యేసు లేపాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, యోహాను గారు ఎవరు, హానక్ గారు, మీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు వచ్చిందా? ప్రభుని శరీర సంబంధంగా హతమార్చాడు. గత రాత్రి మనం విన్న వాక్యం అదే. మీరు లోకమందు అన్నీ విడిచిపెడితే దేవుడు అన్నీ మళ్ళీ ఇస్తాడు. ఇక్కడ ఇస్తాడు, పరలోకమందును ఇస్తాడు. ఇక్కడ జరుగుతున్న సన్నివేశం అదే. ప్రభు ఈ లోకంలోని హతమార్చబడ్డాడు. మరణము లోకం యొక్క మెజారిటీ, లోకం యొక్క సంఖ్య ఆయన్ని హతమార్చాలని చూసింది. యూదుల యొక్క సంఖ్య ఆయన ఎలాగైనా ఉనికిలో లేకుండా చేయాలని చూసింది. కానీ భౌతికంగా ఆయనను హతమార్చగలిగారు. కానీ ప్రభు భౌతికంగాను ఆత్మీయంగా ఆయన లేపాడు. ఆయన చనిపోయి నేటికి 2000 సంవత్సరములు, 1900 సంవత్సరములు అయిపోయింది. 1990 సంవత్సరాలు అయిపోయింది. 33 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు కనుక 1990 సంవత్సరాలు అయిపోయినా ఆ ఉనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దిక్కులకి వెళ్తూ ఉంది. వెళ్తుంది. ఎవరు ఆపలేకపోయారు యేసుప్రభు యొక్క శక్తిని. ఇప్పుడు ఆ చట్టసభలో దేని గురించి ప్రస్తావించారు? వీళ్ళ గురి విద్య లేని ప్రామర్లను తెలుసుకున్నారు. తర్వాత ఏమంటున్నారంటే, చదవండి 15వ వచనమా. ఆ సభలు వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఉన్నదని ఇప్పుడు ఏం చేశారంట? 15వ వచనం, అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తామును ఆలోచన. ఇప్పుడు వాళ్ళు ముందున్నారు, వాళ్ళు చెప్పాల్సింది చెప్పేశారు. తల పట్టుకొని పీక్కుంటున్నారు. బయటికి పొండి అని చెప్పారు. ఎవరిని? పేతురు, యోహాను. ఆ కుంటివాడు కూడా బయటికి పోయి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అత్యవసర సమావేశం పెట్టుకున్నారు. అత్యవసర ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని మాట్లాడకుండా తమలో తాము ఆలోచన చేసుకుని, లోపల ఆలోచన చేసుకుని, ఆ మనుషులు మనం ఏమి చేయదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది. యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే, ఇది జరగలేదని చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు లోకంలో మనుష్యుల విధానం కూడా అదే. ఈ లోకంలో మనం సోషల్ చదవాలంటే, జాగ్రత్తగా వినండి, ఈ లోకంలో మనం సోషల్ చదవాలంటే ప్రతి డేట్ ముందు ఒక రెండు అక్షరాలు పెడతారు. ఏంటంటే బీసీ కానీ ఏడి కానీ. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము. తర్వాత క్రీస్తు తర్వాత జరిగితే ఏడి, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. మీ భాషలో చెప్తాను. ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు మరణించిన తర్వాత. ఈ లోకంలో నీ పేరు రాయాలన్నా నా పేరు రాయాలన్నా ఎవరైనా ఎలాగైనా రాసుకోవచ్చు. కానీ నీ పుట్టిక దినం రాయాలంటే, ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత రేపు పొద్దున ఎవరైనా చరిత్ర రాస్తారనుకోండి మన గ్రామం కోసము, క్రీస్తు తర్వాత 1924వ సంవత్సరము ఖచ్చితంగా క్రీస్తు పేరు రాకుండా ఎవరు కూడా చరిత్ర రాయడానికి వీల్లేదు. ప్రతి సోషల్లోనూ ప్రతి యొక్క ఏ డేట్ను లోకవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక డేట్ రాయాలంటే క్రీస్తు ఆధార పురుషుడై ఉన్నాడు. లోకంలో ఏ మనిషికి ఆ చరిత్ర లేదు. చరిత్ర గలవాడు క్రీస్తు. ఈ క్రీస్తుని గురించి వాళ్ళు ఏమంటున్నారంటే, మనము ఆయన ద్వారాగా ఇలా ఎలాంటి కార్యం చేశారంట? ప్రసిద్ధమైన సూచక్రియ. ఆ దినములో అలాంటి సూచక్రియ ఎవరు చేయలేరు. యేసు ప్రభు చేస్తే అన్నారు. యేసు ప్రభు దయ్యాలు వెలగొడితే ఏమన్నారు? నోహా గారు, యేసు ప్రభు గారు దయ్యాలు వెలగొడితే ఏమన్నారు? బయల్జెబూల్ వలన అధిపతి. బయల్జెబూల్ అంటే దయ్యములకు అధిపతి, ద సాటానిక్ హై ప్రీస్ట్ అనమాట. ఒక సాతానికి ముఖ్యుడిని బయల్జెబూల్ అంటారు. ఎవరు? యూదులు. ఈ బయల్జెబూల్ వల్ల ఎడగొట్టాడు రా. బయల్జెబూల్ అంటే
ఇప్పుడు చూడండి, మనకి ఏదన్నా ఒక గాలి సోకితే, గాలి అంటే దయ్యం పడితే సాధారణంగా లోకంలో మనుషులు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి? మసీద్ దగ్గరికి వెళ్తారు. మసీదేనా? మసీదులోనే పోం కడతారు. హిందువులు పోం కట్టరు. మసీదులోని అంతేనా? హిందువులు కడతారు పోములు, కానీ ముస్లిమ్స్ కదా కడతారు. నేను మరి చూడలేదు అంటే. సరే, మసీదులో కట్టే పోం వేరు, మన దగ్గర కట్టే పోం వేరు. సరే, ఇప్పుడు ముస్లింలోని దర్గా దగ్గరికి వెళ్ళాం, మసీద్ దగ్గరికి వెళ్తే వాడు కొంత మంత్రించి ఏం చేస్తాడు, ఏదో ఒక డబ్బా లాంటిదో లేక దానికి చిన్న కవర్ ఉంటుంది ఇచ్చి దాని మెడకో కాళ్ళకో నడనుకో కట్టుకుంటారు. ఎందువల్లది? దానివల్ల ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ శక్తి ఉంది? బయల్జెబూల్ ఆత్మ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు సాతాను దగ్గరికి వెళ్తే దయ్యాలు పోవాలి కాదు, సాతాను దగ్గరికి వెళ్తే దయ్యాలు పోతాయి. సాతాను దగ్గరికి వెళ్తే రోగం పోతారు కాదు, సాతానుకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇప్పుడు మోషే ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో ఉన్న శకునగాండ్రు కూడా 10 అద్భుతాలు చేశారా చేయలేదా? చేశారు. కొన్నిటిని వాటిని చేయలేకపోయారు, కొన్నిటిని వాటిని చేశారు. రక్తమును చేశారు, కొన్ని అద్భుతములు కర్రలను పాములుగా చేశారు. కొంత శక్తి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. సాతాను ఈ భూలోక అధిపతి కనుక భూలోకంలో సైతాను కూడా అన్ని అద్భుతములు చేయగలదు, అన్ని సూచక్రియలు చేయగలదు, అన్ని మహత్కార్యములు చేయగలదు. విచారం ఏమంటే అది లోతుకి వెళ్తే దాంట్లోంచి విడుదల చేయలేదు. ఇప్పుడు బయల్జెబూల్ వల్ల ఆత్మలను వెళ్ళగొడితే, ఇదిగో ఎన్నో సంవత్సరముల నుంచి గెరాసేను ప్రాంతంలోని ఒక మనుషుడున్నాడు. అప్పర్ స్పిరిట్ అంటే కొన్ని వేల ఆత్మలు. ఎన్ని పందులు చచ్చిపోయాయంట? 2000 పందులు చచ్చిపోయాయంట. 2000 ఆత్మలు అతనిలో ఉన్నాయి. ఏ పోము దాని నుంచి విడుదల చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు అతనికి పోము కడదామని చూసుంటారా, చూసుండకపోతారా? ఎలా చెప్తారు కట్టేశారని? కట్టడానికి చూశారు కానీ కట్టించుకోలేదు వాడు. ఎందుకంటే అతను ఒంటి మీద నూలు పోగు వస్త్రములు లేకుండా ఉన్నాడు. ఆడు పోగు కట్టించుకోవడానికి బట్టలు వేసుకుంటాడే, వేసుకోడా? ఆడు దిగంబరుగా ఉన్నాడంటే ఒంటి మీద బట్టలు వేసుకోవడానికి కూడా వాడు ఆత్మ వాడిని అంత ప్రేరేపణ చేసింది. కనుక బట్టలు వేయించుకోలేదంటే వాడు పోము కట్టించుకోవడానికి కూడా వాడు ఒప్పుకొని ఉండేవాడు కాదు. కనుక అలాంటి ఆత్మలను సైతాన్ ఏం చేయలేదు. సైతాన్ యొక్క ప్రభావం వాడి మీద చూపించలేదు. లోబడితే చేయగలదు, కానీ లోబడిన వాడికి కూడా స్వస్థత ఇచ్చేది యేసుక్రీస్తు నామము తప్ప ఏ నామము లేదు. అవునా కాదు చెప్పండి? ఈ లోకములోని లోబడినా లోబడకపోయినా, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన గెరాసీను ప్రాంతం వాడు లోబడ్డా లోబడలేదా? లోబడలేదని నేను చెప్తాను. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అన్నాడా లేదా? అంటే లోబడుతున్నాడా? ప్రభువును కూడా ఎదిరిందామని చూశాడు. నాతో నీకేం పని, నన్ను ఇలా బ్రతకని, నా జోలికి రావద్దు, నన్ను విడిచిపో అన్నాడు. లోబడలేని వాడిని కూడా లోబడే స్థితిలోనికి తీసుకొచ్చేది యేసుక్రీస్తు యొక్క ఆత్మ. ఇక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని మనం లోతుగా పరిశీలించినట్లయితే, ఇక్కడ చట్టసభలో వీళ్ళు నిలబడి చెప్తా ఉన్నారు, తమలో తాము ఆలోచన చేసుకున్నారు. ఈ మనుషులు మనం ఏం చేయలేము, వీళ్ళు చంపేద్దామంటే ఈడున్నాడు కదా ఈ బ్రతికినోడు, ఈ కుంటోడు వెళ్ళి సాక్ష్యం చెప్తాడు, ఈ కుంటోడు వెళ్ళి అందరికీ చెప్తాడు, ఈయన చంపేశారు, నన్ను కనీసం దేవాలయంలోకి రానివ్వలేదు, నన్ను కనీసం మందిరంలోనికి రానివ్వలేదు, నన్ను గడపలోనే కూర్చోబెట్టారు, ఇప్పుడు నన్ను బాగుపరిచి స్వస్థపరిస్తే వీళ్ళు ఆ స్వస్థపరిచే మనుషులు గురించి చంపేశారని అందరికీ చెప్తాడని ఇతను ఏం చేశారంటే, మనం వాళ్ళని ఏమీ చేయలేము అని వాళ్ళు మాట్లాడుకొని, చదవండి, వ్యాపించకుండా ఇక మీదట బెదర పెట్టవాలని వారికి చెప్పుకొని, ఎన్న వచ్చినండి 17 బెదర పెట్టవాలని చెప్పుకొనిది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి ముందు బయటికి పంపించేశారు కదా.
వీళ్ళు మాట్లాడుకుని ఏం చెప్దామంటే వాళ్ళందరూ కన్క్లూషన్కి వచ్చారు. ఏంటంటే మీరు ఎంత మాత్రమును అప్పుడు వారిని పిలిపించి మనుషులతో మాట్లాడకూడదంట, యేసునామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదంట, బోధింపకూడదు. 3 ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మనకు కూడా లోకములో ఇది ఎప్పుడో 1900 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. ఇప్పుడు లోకములో మన దేశంలో జరుగుతుంది ఇదే. మన దేశంలో జరుగుతున్న తంతు ఇదే. మనము స్వార్థను ప్రకటించకూడదు. చర్చిలు ఆపేయమంటే లోకంలో ఉన్న వాళ్ళు తిరగబడతారు కనుక, యేసు ప్రభు నామమును బట్టి మహత్కార్యములు జరుగుతున్నాయి కనుక. చారిటీ ట్రస్ట్ అంటే ఎన్నో వికలాంగ సంస్థలు, లేకపోతే అనాథ శరణాలయాలు, పేదవారికి అన్నము, ఇవన్నీ యేసుక్రీస్తు నామంలో మదర్ తెరీసా మొదలుకొని దేశంలో అనేక మంది మిషనరీలు పాటుపడుతున్నారు కనుక క్రైస్తత్వమును ఆపలేక సువార్తను బహిరంగంగా బోధించకూడదని ఆజ్ఞలను తీసుకుని వస్తున్నారు. అవునా కాదు చెప్పండి, అంతేనా? లోకంలోని సువార్తను అడ్డుకోవడానికి వారికి ధైర్యం ఉందా? లేదు. ఇటీవల ఒక దగ్గర వాళ్ళు ఏం సువార్త చెప్పట్లే, మైక్ పట్టుకోలేదు. ఒక 3 కూడల సెంటర్లో చివరి ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా యేసుక్రీస్తు లోకరక్షకుడు, యేసు స్వస్థపరచును, యేసు మిమ్మలను విడుదల చేయను అని కొన్ని ప్లకార్డులు అంటే కొన్ని హోర్డింగ్స్ రాసుకుని పట్టుకున్నారు. హోర్డింగ్స్ రాసి పట్టుకుంటే వాళ్ళేం మైక్ పట్టుకుంటే పని పబ్లిక్లో డిస్టర్బెన్స్ చేస్తున్నాం అనడానికి. మైక్ ఏం పట్టుకోలేదు, కేవలం అక్షరాలు రాసి నిలబడ్డారు. వాళ్ళ దగ్గరకు వచ్చి కొంత మత ఛాందస్వాదులు, మీరు ఎలాగెక్కడ నిలబడతారు కనుక వాళ్ళు ఏం చేశారంటే ఫిర్యాదు చేశారు ప్రభుత్వం వారికి. వాళ్ళు వచ్చి వాళ్ళు చేసింది ఏం తప్పు కాదు కదా, వాళ్ళేమీ గట్టిగా మైక్లో చెప్పడం లేదు కదా, బలవంతంగా ఎవరో చేతిలో వెళ్ళి కరపత్రము లేదా ట్రాక్స్ బైబిల్ పెట్టడం లేదు కదా. వాళ్ళు నిలబడ్డారు, నీకు ఇష్టమైతే చదువు లేకపోతే మాలే అని ఆ పోలీస్ అధికారి చెప్తే వాళ్ళు జాగ్రత్తగా నోరు మూసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా చట్టసభలో జరుగుతుంది అదే. వీళ్ళు మహత్కార్యము చేశారు, అద్భుతము చేశారు. మనము దాన్ని ఎంత మాత్రము మనము ఎక్కడ కూడా ఆపకుండా ఉండలేము. ఖచ్చితంగా అది ప్రఖ్యాతిగా వస్తుంది, ప్రసిద్ధికి ఎక్కుతుంది కనుక వాళ్ళకు ఒక మాట చెప్దాం. ఏంటంటే యేసుక్రీస్తు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధించకూడదని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినటం దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. ఇప్పుడు వీళ్ళు భయపడిపోయారా? సరే అండి, మేము ఎవరికి బోధించము, ఏదో తప్పు అయిపోయిందని మూతి ముడుచుకుని తోక ముడుచుకుని వచ్చేసారా? రాలేదు. ఏమంటున్నారు? మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? ఇప్పుడు నేను ఇక్కడ ఎవరో ఒక ఆయన వచ్చి ఇక్కడ కూర్చోమన్నాడు. ఎవరు? ఈ ఊరు పెద్ద వచ్చి ఇక్కడ కూర్చోమన్నాడు ఒక ఆయన్ని. తర్వాత ఈ ఊరిలోని స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి. స్వీపర్ అంటే ఊడ్చేవాడు వచ్చి కూర్చున్న వాడిని లెగు అన్నాడు అనుకోండి. లెగిస్తాడా? నువ్వు నాకు చెప్పేది ఏంట్రా, పెద్ద ఆయన నాకు చెప్పాడు ఇక్కడ కూర్చోమని. నువ్వు స్వీపర్వి, నువ్వు చెప్తే నేను వింటానా, ఆయన చెప్తే వింటానా? నాకు అధికారం ఇచ్చింది ఎవరు కూర్చోడానికి? ఊరు పెద్ద కూర్చోమన్నాడు, నేను కూర్చున్నాను. ఇప్పుడు స్వీపర్ వచ్చి, అంటే స్వీపర్ నేను తక్కువ చేసి మాట్లాడలేదు, నేను మనకి ఉదాహరణ అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఒక స్వీపర్ వచ్చి అతను లెగమంటే లెగిస్తాడా? లెగడు. అతనికి అధికారం ఉంది. ఎవరిచ్చారు అధికారము? గ్రామ పెద్ద, ఊరు పెద్ద అధికారం ఇచ్చాడు. ఏమనంటే నువ్వు ఇక్కడ కూర్చో అన్నాడు. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది అదే. అరే నువ్వు స్వీపర్ గాడు అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. నేను నీ మాట వినాలా, దేవుని మాట వినాలా? దేవుడు మమ్మల్ని బోధించమన్నాడు. దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయమన్నాడు. కనుక లోకం యొక్క అధికారి నీ మాట వినాలా, సర్వ సృష్టికి దేవుడైన దేవుని మాట వినాలా అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంట? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండనేమని వారికి ఉత్తరము ఇచ్చిరి. వారికి ఉత్తరం అంటే లెటర్ కాదు, వారికి సమాధానము చెప్పారు. కనుక ఇక్కడ వాళ్ళ భయం ఉందా? భయం లేదా? భయం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాణమునకు తెగించేశారు. ప్రాణము తెగించిన వాడు భయం ఉండదు. స్టోట్పురంలోని దొంగల రామయ్య అనేవాడు ఆయన ఉండేవారంట, గజి దొంగ. ఆయన పెద్ద సువార్థికుడు అయిపోయిన తర్వాత
ఆయన వెళ్ళి ఆయన ఏం చేసేవారంటే ఇక్కడ వరకు పాతి పెట్టేవారంట. సముద్రం దగ్గర తీసుకెళ్ళి పీక లోతు వరకు పాతి పెట్టి, అరే రామయ్య నువ్వు ఎక్కడెక్కడ దొంగతనం చేసావంటే చెప్పేవాడు కాదంట. నువ్వెక్కడెక్కడ హత్యలు చేసావో చెప్పు, ఎవరు ఆడవాళ్ళ మెడలో పుస్తులు ఎన్ని తెంపుకొచ్చి చెప్పండి చెప్పేవాడు కాదంట. నేను చంపేసుకునేవారంట. ఇక్కడ తుపాకు పెట్టేవారంట ఆయనకి. ఎక్కడ? ఇక్కడ తుపాకు పెట్టి పేలుస్తా 1, 2, 3 చంపేసుకో. నేను చెప్పను, ప్రాణము నాకు తెగించిన వాడు మాటలు అలాగుంటాయి. చంపేశారా? చంపలేదు. కానీ ప్రాణము తెగిస్తే మరణం అంటే మనకు భయమే ఉండదు. లోకంలోని వాళ్ళు ఒక దొంగతనం చేసేవాళ్ళు వారి వృత్తికి అంత గౌరవం ఇస్తారు. ఆడేదైనా కొంచెము సీక్రెట్ అంటే వారి రహస్యం కొంచెం బయట చెప్పాడు అనుకోండి, మిగతా దొంగలందరూ ఏమైపోతారు? పట్టుబడిపోతారు. కనుక నేను చచ్చిపోయినా పర్లేదు, నాతో ఉన్నవారు, నన్ను నమ్ముకున్నవారు, నా దొంగల గ్యాంగ్లో ఉన్నవారు దొరికి వాళ్ళు ఇబ్బంది పడకూడదని వాళ్ళందరి కోసము ఈడే చచ్చిపోవడానికైనా రెడీ. దొంగతనం చేసేవాడికి అంత త్యాగం ఉంటే నిజ దేవుని ఆరాధించేవాడికి మనకెంత త్యాగం ఉండాలి? నిజ దేవుని ఆరాధించే మనకెంత ధైర్యం ఉండాలి? లోకములో భయపడినంత కాలము, లోకం యొక్క శ్రమలకు భయపడినంత కాలము మనం భక్తి చేయలేము. ఇక్కడ లోకములో శ్రమలకు భయపడిన వాడిలో మొట్టమొదటి వాడు పేతురు. అవునా కదా? పోయిన వారం చెప్పాను నేను. పేతురు మొట్టమొదటిగా భయపడ్డాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల వచ్చిందో చెప్పాను కదా, పరిశుద్ధాత్మ నింపుదల ఎలా ఉంటుందో. పరిశుద్ధాత్మ ఎప్పుడు నింపుదల పడతాడంటే లోకంలో మనిషిలో ఉన్న పాపం అంతా బయటకు వస్తే దేవుడు మనిషిని ఖాళీ చేసి ఆ ఖాళీలో పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. కనుక పేతురులో కూడా ధైర్యం వచ్చింది. అంతకుముందు పారిపోయాడు. అంతకుముందు 3 సార్లు నేను యేసుప్రభు ఎవడో తెలియని అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మీరు బోధించకూడదంటే నేను బోధించకుండా ఎలా ఉండగలను? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పగా ఉండలేమని ఒక ఉత్తరం ఇచ్చారు. ప్రజలందరూ జరిగిన దానిని చదవండి. దేవుని మహిమపరచుచుండిరి, భయపడి విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసి శిక్షించడానికి ఏదైనా ఒక కారణము కావాలి. ఏ చట్ట ప్రకారం పలానా సెక్షన్స్ ఉంటాయి. ఏ సెక్షన్ ప్రకారం కూడా వాళ్ళని శిక్షించడానికి ఏమీ కారణము దొరకలేదు. పోనీ ఎవరైనా పొడిసారా? లేదు. ఎవరైనా ఏదైనా యూదా మతం మీద ఇష్టానుసారంగా మాట్లాడారా? మాట్లాడలేదు. పోనీ ఎవరి దగ్గర చట్టసభలో వాళ్ళు ఏమైనా ఇష్టానుసారంగా తోలనాడు మాట్లాడారా? లేదు. వాళ్ళు ఏమన్నారు? మేము అడుగుతున్నారు కాబట్టి మేము సమాధానం చెప్తున్నాం. ఇప్పుడు మీ మాట వాళ్ళకే వదిలేశారు, ప్రశ్న జవాబు వాళ్ళదే. ఇప్పుడు దేవుని మాట వినాలా మీ మాట వినాలా చెప్పండి. మీరే అంటే వాళ్ళు ఏమి మాట్లాడలేకపోయారు. ఎందుకంటే దేవుని యొక్క నామమును తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకి భయం వచ్చింది. కనుక వాళ్ళు అంటున్నారు గట్టిగా వాళ్ళని బెదిరించాలి, గట్టిగా వాళ్ళని బెదిరించి వదిలేద్దాము. వాళ్ళు యేసుని కాదనలేకపోయారు. బోధించకుండా ఆపేమని మాత్రమే చెప్పగలిగారు. యేసు కాదు పునరుద్ధరణ తిరిగి లేడంటే వాళ్ళ యొక్క చరిత్ర గ్రంథాలే చెప్తా ఉన్నాయి, వాళ్ళ యొక్క మత గ్రంథాలు చెప్తా ఉన్నాయి. ఆ యొక్క యోధా ప్రాంతంలో ఉన్న, సమరయ ప్రాంతంలోను, రోమా ప్రాంతంలో ఉన్న ప్రతి మత గ్రంథంలోని లేకపోతే చరిత్ర గ్రంథాల్లోని రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ తిరిగి 3వ దినమందు లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. దానికి మేము సాక్షులము. ఆయన అనేక మంది కనబడ్డాడు. ఇప్పుడు మన దేశంలో జరుగుతుంది కూడా అదే. మన దేశంలో జరుగుతుంది అనేక రకమైన మత ఛాందస్ సంబంధమైన ఏంటవి విహెచ్పి కానివ్వండి, బజరంగ దళ కానివ్వండి, భారత శివసేన కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ప్రభు సువార్తను ప్రభువుని కాదనగలరా? అనలేరు. రాష్ట్రీయ శివసేన కానివ్వండి, బజరంగ దళ కానివ్వండి, ఈ హిందూ మత ఛాందస్వాదులు ఏ సంబంధించిన వారు ఎవరైనా కానీ యేసు ప్రభువుని మాత్రము కాదనలేరు. కానీ దేవుడు వాళ్ళని ఎందుకు మన ముందెట్టాడు మరి చెప్పండి? అలాంటి వారిని దేవుని వ్యతిరేకించి వారు మన ముందు ఎందుకు ఎట్టాడు? క్రికెట్ ఎంతమంది చూస్తారు? క్రికెట్ అందరూ చూస్తారా? ఎంతమంది చూస్తారు? చాలా మంచిది. ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే వెనకాతలు ఏముండాలి? చెప్పండి, పర్లేదు.
క్రికెట్ ఆడేవారు బ్యాట్మెన్ వెనకాల ఏముంటాయి? వికెట్లు. వికెట్ లేకుండా ఆడితే ఆట కాదు, చెప్పండి. వికెట్ లేకుండా ఉంటే ఎన్ని రన్స్ అయినా కొట్టేయకూడదా? ఇప్పుడు వికెట్ బ్యాట్ పట్టుకున్నవాడు వికెట్లు తగలకుండా బ్యాటింగ్ చేయాలి, అవునా కదా? బాల్ కానీ బంతి కానీ దాన్ని తగిలితే వీడు అవుట్. క్రైస్తత్వం కూడా అంతే. క్రైస్తత్వం చుట్టూ శ్రమలు లేకుండా, మత ఛాందస్వాదులు లేకుండా నేను క్రైస్తవుని అని చెప్తే నీ బ్యాటింగ్ వేస్ట్. నువ్వు సెంచరీ కొట్టినా అది వేస్ట్. వికెట్లు ఉంటేనే, డిఫెన్స్ ఆడుతూనే బాల్ వచ్చి ఆ వికెట్స్ తగలకుండా ఆడితేనే వాడు ఆటగాడు. క్రైస్తత్వం కూడా క్రికెట్ను సాదృశ్యంగా మనం తీసుకుంటే 3 వికెట్లు ఉన్నాయేమో అనుకుంటున్నాము. లోకములో కూడా లోక సంబంధముగా అనేక మంది మత ఛాందస్వాదులు లోకములో ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు మనకి ఎందుకు పెట్టాడంటే ఆ ఉన్నప్పుడు నువ్వు ఆట ఆడితేనే నీకు థ్రిల్లింగ్గా ఉంటుంది. ఏమీ లేకపోతే, కష్టాలు లేకపోతే, ఇబ్బంది లేకపోవడం ఉంటే, నేను వస్తుండగా నేను ప్రసంగం చేస్తాను, ఎవడో వచ్చి 2 దవడ మీద కొట్టి ఆపమన్నప్పుడు నేను ఇంకా గట్టిగా వాళ్ళ దగ్గర మాట్లాడగలిగితే నాలో సత్తా ఉన్నట్టు. ఎవడో లేకపోయినప్పుడు 2 గంటలైనా ప్రసంగం చేస్తాను. చేయగలనా? చేస్తాను. దాంట్లో ఏమీ లేదు, దాంట్లో ఏ శక్తి లేదు. లోకములోని ఈ యొక్క రకమైన వాతావరణం కల్పించింది దేవుడు ఈ మనుషులకు. ఎక్కడ? యోదయ ప్రాంతంలో ఉన్న, యోదయ ప్రజల్లో ఉన్న ఆ మత ఛాందస్వాదులు, యోధా ప్రజలందరూ కూడా ఏమన్నారంటే వీని ఆపాలను చూశారు కానీ ఆపలేకపోయారు. నేడు దినమందు క్రైస్తత్వం కూడా ఇదే ఇరుక్కున ఉంది. క్రైస్తత్వం కూడా ఇదే ఇబ్బందిలో ఉన్నది. దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక ప్రాంతంలో క్రైస్తత్వం అణగదొరకాలని చూస్తున్నారు. కానీ క్రీస్తుని కాదనలేక, క్రీస్తు యొక్క సిద్ధాంతమును వాళ్ళు కాదనలేక, క్రీస్తు యొక్క ప్రేమ స్వరూపమైన ఆత్మను, ఆయన ప్రేమను వారు కాదనలేక అనేకమైన కుటుంబాలు కట్టబడుతున్నాయి కనుక, అనేక మంది మేలు పొందుతున్నారు కనుక క్రీస్తుని కాదనలేక మీరు వాక్యము చెప్పడం ఆపేయండి. బయటకు మైకెట్టద్దు, వీధుల్లో ప్రసంగాలు చేయవద్దు, పెద్ద పెద్ద సభలు ఎట్టవద్దు. వీళ్ళందరూ సభలు ఎడితే వాళ్ళు మార్చుతున్నారు అనే ఒక ఉద్దేశంతో క్రైస్తత్వం ఎదుర్కోలేక, క్రీస్తుని ఎదుర్కోలేక క్రీస్తును ప్రకటించే వారి మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది కొత్త ఏం కాదు. క్రైస్తత్వం కొత్త? చెప్పండి, ఇది కొత్త క్రైస్తత్వానికి కాదు. అనాది కాలములో నుంచే క్రైస్తవులు సంఘములు హింసకులు ఉన్నాయి. 19వ వచనము చదవండి. 19వ వచనము. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినటం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పగా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి. అందరూ ఏం చేశారంట? దేవుని మహిమపరుస్తుంటే సభవారు, ఏ సభ? సెన్హెరిడెన్ సభ, యోధా ప్రభుత్వం యొక్క సభవారు ఎవరికి భయపడ్డారంట? ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధమేమీ కనుగొనలేక వారిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. సభ వారందరూ దేవుని మహిమపరిచారు. సభలో కూడా ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. క్రైస్తవులందరూ దేవుని మహిమపరిస్తే, నిజమైన క్రైస్తవులుగా నీవు నేను లోకంలో ఉండగలిగితే చట్ట సభల వారు కూడా క్రైస్తవులకి భయపడతారు. భయపడరా? భయపడరు. ఒక క్రైస్తత్వము చట్టసభను శాసించే విధంగా ఉండాలి. ఇక్కడ సెన్హెరిడెన్ సభను శాసిస్తూ ఉన్నది ఎవరు? పేతురు యోహాను యొక్క ధైర్యము. ఇద్దరే. చదువు ఉందా? లేదు. ఏం చదువుకున్నారు? చేపలు. వాళ్ళ చదువంతా వాళ్ళంతా వారు చదువంతా చేపలు పట్టడం. ఏ చేపకి ఏ ఎరేయాలి, ఎక్కడ గేలం వేయాలి, ఎక్కడ వలవేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళి మార్కెట్లో ఎలాగ అమ్మాలి, ఇదే వారి వ్యాపారము. అలాంటి వారు ఇప్పుడు ఎక్కడ నిలబడ్డారు? చట్టసభలో నిలబడ్డారు. దీన్ని బట్టి పునరుద్ధరణ యేసు క్రీస్తు యొక్క నామమును బట్టి. తర్వాత ఏం జరిగిందంట? 23వ వచనము 22 చదవండి. స్వస్థపరచుట కానీ సూచక్రియ ఎవని విషయంలో చేయబడిన వాడు 40 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు గలవాడు
వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలు అన్నిటినీ వారికి తెలిపిరి. చదవచ్చు. ఇప్పుడు అక్కడ ఒక మంచి మాట ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? విడుదల పొందిన తర్వాత స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా స్వజనుల యొద్దకు వెళ్ళారు. అంటే ఏంటి అని అర్థం? అంటే వాళ్ళ బంధువులు, రక్త సంబంధులు కాదు. ఇప్పుడు సాధారణంగా ఒక ఖైదీని బెయిల్ మీద విడుదల చేసి పంపించారు ఇంటికి. ఎక్కడికి వెళ్తాడు? ఇంటికి వచ్చి ఎవరి దగ్గరికి వస్తాడు? పెళ్ళి అయితే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తాడు, లేకపోతే బిడ్డలుంటే వాళ్ళ బిడ్డల దగ్గరికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? భావోద్రేకమునకు లోనై, బాబు నన్ను ఇలా చేశారు, నన్ను అలాగే చేశారు, నేను ఇలా తిన్నాను, ఇవన్నీ చెప్పడానికి ముందు ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారంట? విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ఏం చెప్పారు? నాకు జైలు ఫుడ్ పెట్టారు, చట్టసభలో నన్ను ఇలా కొట్టారు, లేకపోతే ఇంకేం పెట్టారు, ఇంకా నన్ను ఎవరితో మాట్లాడనివ్వలేదు, అక్కడ ఆ పని చేయించారు, ఈ పని చేయించారు. ఇవేమైనా చెత్తగోలు చెప్పారా? చెప్పలేదు. ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి, ప్రధాన యాజకులు పెద్దలు ఏం చేశారు? దేవుని నామమును బట్టి బోధించొద్దన్నారు. మేమేం మాట్లాడాము? మేము దేవుని మాట వినాలా, నీ మాట వినాలా? ఇదంతా వాళ్ళ సంభాషణ ఏంటి? వాళ్ళు కూడా ఏమన్నారు? బాబు జైలు నుంచి వచ్చావు కదా, వేడి నీళ్ళు పెడతాం, స్నానం చేయన్నారా? అన్నారా? చెప్పండి. అనలేదు. వాళ్ళు కూడా సంఘం యొక్క చరిత్ర ఏ రీతిగా ఉంది, సంఘంలో క్షమాభివృద్ధి ఎలాగుంది, సువార్త యొక్క పరిస్థితి ఏంటి, చర్చ్ యొక్క డెవలప్మెంట్ ఏంటి, చర్చ్ డెవలప్మెంట్ ఏంటి, కన్స్ట్రక్షన్ కాదు, ఆత్మల యొక్క భారం ఏ రీతిగా ఉంది, చట్టసభ ఏమి నిర్ణయించింది, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, దాని మీద వాళ్ళ ఒక పట్టుతోటి వాళ్ళందరూ పేతురు యోహాను రాగానే ఏమన్నారు? పెద్దలు ఏమన్నారు? వాక్యం చెప్పొచ్చు అన్నారా? ఆపేమన్నారా? ఈ దీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పేతురు యోహాను అన్నారు, మేము గట్టిగా ఇచ్చేసాంరా. ఏమన్నారు? గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాం, బతికే చచ్చిపోయామని ఇచ్చి పడేసామన్నారు. వారు విని ఏక మనసుతో దేవుని బిగ్గరగా, వారు విని ఏక మనసుతో అందరూ ఒకే మనసు బిగ్గరగా మొరపెట్టారు. వాళ్ళు ఏ శరీర సంబంధమైన ఆలోచనలు లేవు. వాళ్ళు ఏక మనసుతో ఉన్నారు. సంఘం అంటే ఏకాత్మ ఉందా మనకి? సంఘంలో ఏకాత్మ ఉందా మనకి? వీళ్ళందరూ ఏక మనసుతో దేవునికి మొర్రపెట్టారు. నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రంలో వాటన్నిటిని సమస్తమును కలుగు చేసిన వాడివి. అన్ని జనులు ఎలాగలర చేసిరి, ప్రభుందరూ వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తుని మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకున్నారు. వీళ్ళేం చేశారంట? దేవుని ఆరాధించారు. ఆకాశమును, భూమిని, సముద్రం వాటిని సమస్తమును కలుగజేసిన వాడు నీవే ప్రభా. ఈ భూరాజులు, ఈ చట్టసభ వారు, లేకపోతే ఈ లోక సంబంధమైన ఈ యొక్క సెన్హెరీడైన యూదా ప్రజలందరూ నీ మీద విరోధంగా లేచారు. కానీ నా ప్రజలను, మా సేవకులను, మా దైవజనులను విడుదల చేసినావు, మా దైవజనులకు ధైర్యం ఇచ్చినావు, వాళ్ళు ఏ హాని చేయకుండా కాపాడినావు అని దేవునికి ఏక మనసుతో మొర్ర పెట్టుకుని తర్వాత అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను. వాటి అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనుల ఇశ్రాయేలు ప్రజలని ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. సరిపోతుంది. వారు విడుదల నొందిన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారంట? ఏక మనసుతో దేవుణ్ణి మొర్రపెట్టారు. జాగ్రత్తగా వినండి. ఎలా మొర్రపెట్టారు? ఏక మనసు అంటే ఒకే మనసుతో మొరపెట్టది. ఒకే మనసుతో మొరపెట్టమంటే ఆరాధన చేశారు. పోనీ వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయమని అడిగారా? చెప్పండి. ఈ మాటలు విన్న తర్వాత ప్రార్థన చేయని ఎవరిని అడిగారా? మనకైతే చేయండి, అది ప్రార్థన చేయండి, వీళ్ళు ప్రార్థన చేయను గబుకుని అందుకోవాలి. ప్రార్థన చేయమనగానే ఏకాత్మ రావాలి, నేను ప్రార్థన చేయాలి, నేను ఎప్పుడు ప్రార్థన చేయడానికి అవకాశం వస్తుందని సంఘములో మనం ప్రార్థన చేయాలి. వీళ్ళని ప్రార్థన చేయమని ఎవరైనా అడిగారా? అడగలేదు. నీవంతటా నీకే రావాలి ప్రార్థన అనేది. దైవజనుడు కొంతకాలం తాడిచెట్టు, మా చిన్నప్పుడు తెలుగు టీచర్ ఉండేది 8th క్లాస్లో, తాడిచెట్టు ఎంతవరకు ఎక్కిస్తారంటే
మేము నవ్వేవాళ్ళం, మిచ్చిరేసి ఎక్కి మేడం అనేవాళ్ళు. అలా కాదురా, నీ ముడ్డంది వరకు ఎక్కిస్తారా, అక్కడి నుంచి నీ అందరూ నువ్వే ఎక్కాలి కదా. అలాగే ఒక దైవజనుడు, ఒక సంఘ పెద్ద, సంఘంలో ఉన్నవారు సంఘంలో ఎవరైనా ఎంతవరకు ప్రోత్సహిస్తారు, అందినంత వరకే. తర్వాత నీ అంతటి ప్రయత్నం చేయాలి. ఈ సంఘములోని పేతురు యోహాన్ని ఆరాధించమని ఎవరైనా చెప్పారా? పేతురు యోహాను సంఘం వాళ్ళకి చెప్పాడా? చెప్పలేదు. వారందరూ వాళ్ళు ఆరాధించారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పండి? వాళ్ళు ఏమన్నారు? నీ మాట వినాలా, దేవుని మాట. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? నువ్వు చాక్లెట్ అయితే నా దేవుడు చాక్లెట్ డబ్బా, అంతేనా? చెప్పండి. నువ్వు చాక్లెట్ అయితే మా దేవుడు చాక్లెట్ డబ్బా. నువ్వు గుడ్డు అనుకో, నువ్వు గుడ్డు అయితే మా దేవుడు గుడ్డులు పెట్ట, అవునా కదా? చెప్పండి. గుడ్డులు పెట్టే ఎన్ని గుడ్లైనా వస్తూ ఉంటుంది. దాంట్లో రావాలి కానీ, నీవు అడగాలి కానీ, దానికి మేత వేయాలి కానీ, దాని యొక్క కాలం నిండే వరకు అది గుడ్లు పెడతానే ఉంటుంది. గుడ్డు అయితే ఒకరోజు తినేసి కడుపులోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంపీ అనుకో, మా దేవుడు ప్రెసిడెంట్. వాళ్ళ ఉద్దేశం అలాగుంది. కనుక నీ మాట వినాలా, దేవుని మాట వినాలా. కనుక ఇక్కడ కూడా జరుగుతుంది అదే. వాళ్ళు చేసి మాట్లాడేశారు. ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. 28వ వచనం చదవండి. 28. ఏమి జరగవలని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించితువో వాటిని అన్నిటిని చేటుకై నీవభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన హేరోదును పొంతు పిలాతును అన్ని జనులకు ఇశ్రాయేలు ప్రజల్లోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఇది చాలా ఒక వింతైన ఆత్మీయ సమ్మేళనం. యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఆ పట్టణమందు నిజముగా కూడుకున్నారంట. పిలాతుకి హేరోదుకి పడదు, పచ్చగడ్డేసి మండిపోద్ది. కానీ యేసు ప్రభు విషయంకి వచ్చేసరికి వాళ్ళిద్దరు నిజముగా అన్ని జనులు కూడా కూడుకున్నారంట. ఇశ్రాయేలు ప్రజలు కూడుకున్నారంట. పొంతు పిలాతును హేరోదు కూడా కూడుకున్నారంట. ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది. ఇందాక చెప్పాను కదా, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళం, వీళ్ళందరూ వాళ్ళ హిందుత్వ పార్టీలైనా, హిందుత్వ మత ఛాందస్వాదులైనా, ఆ ముగ్గురు క్రీస్తునకు లోకంలో ఉన్న క్రీస్తు యొక్క మందిరాలకు వ్యతిరేకమైన, ఒకళ్ళు రాముని ఆరాధిస్తారు, ఒకళ్ళు ఎవరిని ఆంజనేయుని ఆరాధిస్తారు, ఒకళ్ళు కొంతమంది సాయిబాబా అంటారు. వీళ్ళలో ఇప్పుడు కలవరం ఉంది. మీకు తెలుసో తెలీదో, కొంతమంది గురువారం సెలవు పెట్టాలని ఉన్నదా. కొంతమంది ఏంటంటారంటే, నువ్వు గురువారం అంటే మా దేవుడు మంగళవారం. వీళ్ళకి పడదు. కానీ క్రైస్తత్వం వచ్చినట్టు వీళ్ళు ముగ్గురు ఒకటి అయిపోతారు. అవునా కదా? ఇక్కడ జరుగుతుంది అదే. పిలాతుకి హేరోదుకి పడదు. కానీ క్రైస్తత్వం వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ నిజముగా కూడుకున్నారని బైబిల్ చెప్తుంది. వారు నిజముగా ఉంది అక్కడ. అలాగని 28వ వచనం లాస్ట్ భాగం, కూడుకొనిరి. ఇశ్రాయేలీలు కూడుకున్నారంట, అన్ని జనులు కూడుకున్నారంట, పొంతు పిలాతు ఉన్నాడంట, హేరోదు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ నాకు శత్రువురా, నాకు కూడా శత్రువులే, మధ్యలో ఒకటిరా. ఆ రీతిగా కూడుకున్నారు. లోకంలో మనం అనుకోవచ్చు, వాళ్ళకి పట్టలేదురా, మన మీదకి ఎందుకు వస్తారని నువ్వు అనుకోవచ్చు. లోకంలో వాళ్ళకే తగాదాలు ఉన్నాయి. వాళ్ళ మతం ఒకడు రాముడు అంటాడు, ఒకడు సీత అంటాడు, ఒకడు ఆంజనేయుడు అంటాడు, ఒకడు సాయిబాబా అంటారు. వీళ్ళు వేరు పూజలు చేసి ఒక్కొక్క రోజు సెలవు ఇవ్వాలి, ఆదివారం కూడా సెలవు తీసేసి మిగతా రోజులో సెలవు తీసుకురావాలని నిర్ణయిస్తున్నాయి ఈ మత ఛాందస్వాదులు వీళ్ళందరూ. కానీ వాళ్ళ సఖ్యత లేదు. కానీ క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళందరూ ఒకటవుతారు. నువ్వు ఒక్కడమే మిగలాలి, నేను ఒక్కడే మిగులుతాను, మీరు ఒక్కడే మిగులుతారు, మనం ఒక్కొక్కరిగా మిగిలిపోతాం. కానీ మనం వేరుగా ఉండము కనుక, మనం లోకంలో అందరం ఒకలాగా ఉండలేము కనుక, మనము పేతురు యోహాను వాళ్ళు ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండాలి. కనుక 31వ వచనంకి వచ్చేద్దాం.
వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. వారు ప్రార్థన చేయగానే ఏమైందంట? వాడు కూడిన చోట కంపించెను. మొదటిగా 12వ వచనం చదవని ముగించేస్తాను. 4:12 రక్షణ కలుగును. 12వ వచనం పేతురు క్షమించండి, అంత కరెక్ట్ 4:12 నేను 3:12 చూస్తాను. ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామం అందే రక్షణ కలుగును కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వడం మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేది. క్రీస్తులోనే రక్షణ, క్రీస్తులో మనం ఉండాలి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు 12వ వచనంలో క్రీస్తుని గురించి చెప్పారా చెప్పలేదా? ఏ నామం అంట? యేసు నామము. ఇక్కడ 28, 29, 30 వచనం చదవద్దు కానీ 28, 29, 30 వచనంలో వాళ్ళు తండ్రికి మొరపెట్టారన్నదా లేదా? చదవండి. 29, 30, 31, 28 నుంచి వాటినన్నిటిని చేయటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు హేరోదును పొంది పిలాతును 24 వారు విని ఏక మనసుతో 24 వారు విని ఏక మనసుతో దేవునికి మొర్ర పెట్టిరి. ఇందాక వాళ్ళు క్రీస్తు నామమును బట్టి రక్షణ అని చెప్తున్నారు. మొర్ర పెట్టేటప్పుడు ఎవరికి మొర్ర పెడుతున్నారు? దేవునికి మొర్ర పెడుతున్నారు, తండ్రికి ప్రార్థన చేస్తారు. 31వ వచనంలో పరిశుద్ధాత్మతో నిండి వారున్న చోటు కంపించెను. వారు పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా. ఇప్పుడు ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మను. దాన్ని బట్టి వీళ్ళు ఈ యొక్క కార్యములో నుంచి బయటికి రాగలిగారు. వీళ్ళ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తుని మహిమపరిచారు, తండ్రిని ఆరాధించారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఏం చేశారు? క్రీస్తుని ఆరాధించారు. క్రీస్తు యొక్క మహత్కార్యములు అందరికీ తెలియజేశారు. క్రీస్తునామములో స్వస్థత కార్యములు చేశారు, తండ్రిని ఆరాధించారు, తండ్రికి ప్రార్థన చేశారు. మూడవదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డున్నారు. మనం ఎలాగున్నాము? గత వారం మనం అన్నాం కదా, చిట్టి చిలకమ్మ ఎంతమంది గుర్తుంది? ఉందా? చిట్టి చిలకమ్మ ఏం చేసిందంట? దాచిపెట్టలేక గూట్లో పెట్టింది. ఏంటి? పండుని. గూట్లో కూడా దాయలేనప్పుడు మింగేసింది. మనం కూడా అంతే. పాపము ఎంతకాలం దాచిపెడతాము? దాచిపెట్టగలమా? దాచిపెట్టలేం. పాపమును చేడిన గర్భము ధరించిన వాడు అబద్ధమును కని ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఇక్కడ వీళ్ళు దాచిపెట్టలేదు. అంతకుముందు దాక్కున్నారు, వీళ్ళు అంతకుముందు భయపడ్డారు, అంతకుముందు ధైర్యం లేదు. ఇప్పుడు చట్టసభలో ధైర్యంగా నిలబడి మేము క్రీస్తునామను ప్రకటన చేస్తాం. యేసుక్రీస్తు నామము తప్ప ఈ లోకంలో రక్షణ లేదు. మా తండ్రి ఉన్నతమైన వాడు, మా దేవుడు ఉన్నతమైన వాడు, క్రీస్తు మృత్యుంజయుడు తిరిగి లేచాడు కనుగని ప్రకటన చేశారు. కాబట్టి వారిలో ఏ నింపుదల వచ్చింది? పరిశుద్ధాత్మ నింపుదల వచ్చింది. ఆఖరిగా ఉపమానం చెప్పి ముగించేస్తా నేను. జనగాంలోని ఉన్రుఫు అనే ఒక మిషనరీ, ఎక్కడ? జనగాం. ఉన్రుఫు అనే ఒక మిషనరీ అక్కడ ఆయన పరిచర్య చేశాడు. ఆయనది రష్యా దేశం. ఏ దేశము? రష్యా. రష్యా నుంచి ఆయన జనగాం అంటే హైదరాబాద్ దగ్గర పక్కన కొంచెం లోపలికి వెళ్ళాలి, వరంగల్ వెళ్ళే రూట్లో దాదాపుగా ఆ ప్రాంతంలో ఉంటుంది. 26వ సంవత్సరంలో ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు తన భార్య బిడ్డలను తీసుకొని. రష్యా నుంచి ఆయన ఆఫ్ఘనిస్తాన్ నడిచి వచ్చేసాడు. ఎక్కడికి? ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ నుంచి హైదరాబాదు, శంషాబాద్ నుంచి అక్కడ ప్రార్థన చేస్తే 3 సంవత్సరం నడిచాడండి. ఎక్కడి నుంచి? వాళ్ళ దేశం నుంచి మన దేశం రావడానికి నడిచి ఆయన జనగాం ప్రాంతంలోని తన యొక్క ప్రార్థన జీవితమును, వాక్యమును, బైబిల్ను బోధిస్తూ 13 సంవత్సరములు సేవ చేశాడు. ఎన్ని సంవత్సరాలు?
13 సంవత్సరాలు సేవ చేశాడు. 3100 మందికి బాప్తిసం ఇచ్చాడు. ఎంతమంది? 3100 మందికి. 13 సంవత్సరాల వయసు, 13 సంవత్సరాల సేవా జీవితంలో 3001 మందికి బాప్తిసం ఇచ్చాడు. అక్కడ ఆయన ప్రభు నిమిత్తమై, తన కోసం కాదు కానీ అక్కడ ఆయన నిర్మించిన బాప్టిస్ట్ సంఘం కోసమై 37 ఎకరాలు 57 ఎకరాల భూమిని సంపాదించాడు. అయితే అక్కడ అనేక మంది చనిపోయిన వారు పాతిపెట్టడానికి 44 ఎకరాల భూమిని ఆయన సంపాదించాడు. ఆయన 67 సంఘాలు స్థాపించి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను చనిపోయే సమయంలో తన భార్య తన యొక్క సతీమణి 6 నెలల బిడ్డతోటి ఉంది. 6 నెలల బిడ్డ. మనం ఏం చేస్తాం? ఈయన చనిపోయాడు, మేము దేశంలో ఉన్నాము. ఈ 6 నెలల బిడ్డను వేసుకొని ఈ 67 సంఘాలు ఆమె ఏం చేసిందంటే నడిపించింది. భర్త చనిపోయాడని సేవా జీవితానికి సమాప్తము, స్వస్తి చెప్పలేదు. ఎందుకు ఈ ఉమ్మానం మీకు చెప్తున్నానంటే, ఇంకా చాలా ఉంది ఆయన గురించి చెప్పడానికి, కానీ కొంత ఉపద్ఘాతం మాత్రం మీకు చెప్తా ఉన్నాను. ఆయన తన దేశము కాని దేశము నుండి 3 సంవత్సరం కాలినడకను వచ్చి ఇక్కడ ఏమైనా సంపాదించాడంటే ఏమీ సంపాదించలేదు. ఇక్కడ సంపాదించింది దేవుని కోసము, కోటాలు పెట్టుకోవడం కోసము, సంస్థ కోసము 57 ఎకరాల భూమి సంపాదించాడు. చనిపోయిన వాడిని పాతి పెట్టడానికి 44 ఎకరాల భూమి సంపాదించాడు. ఆయన ఉండడానికి ఇల్లు కూడా ఆయనకి లేదు. నా 13 సంవత్సరములు సేవా జీవితంలో 3101 మందికి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆయన చనిపోతే తన భార్య ఈ 67 సంఘాలని, తన బిడ్డను, చంటి బిడ్డను ఎత్తుకొని అలాగా ఆ ప్రాంతాలన్నీ సేవ చేసి అనేక మంది మిషనరీలను వారు తయారు చేశారు. దేవుని కోసం మనం చేస్తుంది ఏమైనా ఉందా? మన ప్రశ్న. మీరే కాదు, నేను దేవుని కోసం చేస్తుంది ఏమైనా ఉందా? కొంచెం ప్రయాణంలో అలసిపోతూ ఉంటాము, కొంచెం ఇబ్బంది వస్తే అలసిపోతాం, 1 గంట నిద్ర లేకపోతే అలసిపోతూ ఉంటాము, 1 గంట అన్నం భోజనం వేయట అలసిపోతూ ఉంటాము, భార్య సరైన ఆహారం పెట్టకపోతే ప్లేట్ బయటికి వెళ్ళిపోతుంది కొంతమంది కదా. కానీ దేవుని కోసం అన్నీ విడిచిపెట్టేశారు. భార్యతోటి హనీమూన్కి వెళ్ళవలసిన సమయంలోని 3 సంవత్సరములు రష్యా దేశం నుంచి అంచులంచులుగా దేశాలు దాటుకుంటూ మన దేశం వచ్చి అనేక మందికి సువార్తను అందించారు మిషనరీలు. మన త్యాగమే ఉంది. చట్టసభలోనే నిలబడ్డారు పేతురు, యోహాను ధైర్యంగా నిలబడ్డారు, దేవుని సువార్తను ప్రకటించారు. దేశం కాని దేశం వచ్చి జనగాం ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా మిషనరీ యొక్క జీవితం వ్యాప్తి చేసి వాళ్ళ జీవితం ముగించారు. నీవు నేను ఏం ముగిస్తున్నాం? మనం విడిచిపెడుతున్న స్వాస్థ్యం ఏంటి? మన బిడ్డలకు మంచి చదువు ఇవ్వడం మంచిదే, ఉద్యోగాలు ఇవ్వడం మంచిదే, ఆస్తులు ఇవ్వడం మంచిదే. ఇదేనా స్వాస్థ్యము? ఆత్మీయ స్వాస్థ్యం ఏమైనా మిగులుస్తున్నామా? ఏదో ఒక రోజు అందరము వెళ్ళిపోవలసిన వారమే. పేతురు, యోహాను ఆత్మీయ స్వాస్థ్యం విడిచిపెట్టారు. నీవు నేను ఏం విడిచిపెడుతున్నాము? మనం గ్రహించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. ప్రభువా, నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. నోహా గారు ప్రార్థన చేస్తారు. ప్రభువా, నీ వాక్యం చేత నాతో మాట్లాడిన విధానంకై నీకు వందనములు. నీ శక్తిని మాకు దయచేయండి. నిద్రపోతూ ఉన్నారు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీ గొప్ప కనుక దయచేయండి ప్రభా. తండ్రి సహాయం చేయండి ప్రభా. మరి విన్న వాక్యం మరి విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి ఎందుకు విశేష జాగ్రత్త కలిగి జీవించే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. పేతురు, యోహానుల వలె నాయన తండ్రి పట్టుదల కలిగి వాళ్ళ ధైర్యంతో తండ్రి ప్రజలకు బోధించినారు. అటువంటి శక్తిని, భక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. నా దేవా, మీరే సహాయం చేయండి. అక్షరం సంపూర్ణ కానీ ఆత్మ జీవింపు చేయనని నీ వాక్యం చదివిస్తుంది. కానీ ప్రభా, అక్షర జ్ఞానం కంటే తండ్రి ఆత్మజ్ఞానము, దైవజ్ఞానము కూడా దయచేయండి. మీరే సహాయం చేసి కాపాడండి ప్రభా. నీ గొప్ప రక్షణ మాకు అనుగ్రహించండి. మరి ఆకాశం కింద మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు, కానీ యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉందని ఎంతో ధైర్యంతో చెప్పగలిగినారు. అటువంటి కృప మాకు అనుగ్రహించండి. మీరు మాకు సహాయం చేయండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృప మాకు దయచేయండి. అన్నిటికంటే రక్షణ వాగ్దానాలు మాకు అనుగ్రహించండి ప్రభా. దేవ, నీ జీవ గ్రంథంలో మా పేర్లు లిఖింపు చేయండి తండ్రి. మళ్ళీ కొత్తగా మాకు మారు మనసు దయచేయండి. మాకు మన తండ్రి మళ్ళీ మారు మనసు పొందే భాగ్యం మాకు అనుగ్రహించండి. దినదినము మనసు మారాలి. దినదినము తండ్రి
దినదినము నేను హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, కండ్లు శుద్ధి చేసుకోవాలి, తలంపులు, ఆలోచనలు, నడక, ప్రవర్తన అంతటా కూడా దినదినము కూడా తండ్రి శుద్ధి చేసుకుంటే భాగ్యం మాకు అనుగ్రహించండి. నీ కృపా నీ కనుక మాకు తోడుగుంచండి ప్రభా. నాయన నీ జీవగ్రంథంలో మా పేరు రాయకపోతే ఈ కోటాలన్నీ ఎన్ని వ్యర్థమే ప్రభా. నీ జీవగ్రంథంలో మా పేరు ఖచ్చితంగా ఉందని చెప్పే వరకు మేము ప్రార్థన చేసే భాగ్యం నాకు బిడ్డలందరూ కూడా దయచేయి. మీరే సహాయం చేయమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి ప్రభు దినం కనుక పాట పాడుచునుగా కానుకలు సమర్పించుకుందాం. నే సాగేద యేసునితో నా జీవిత కాలం హృదయమంతటితోటి ప్రార్థన పూర్వకంగా ఈ పాటను పాడుకుంటూ కానుకలు సమర్పణ. మన మధ్యలోనయ్యో హానక్ గారు, హిప్సిబామ్ గారు ఇద్దరు కానుకలు తీస్తారు. నెల్లూరులో మన ప్రియులు ఇసాక్ గారు, రెబకమ్మ గారు కానుకలు తీస్తారు. 208వ పాట, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవితం. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమోన చేరగానే వెళ్ళేదా, పరమోన చేరగా వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా. ఆండ్రూ పాడతాడు. నీతో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో జీవితం కాలమంతా. తల్లియే మరచిన తండ్రియే వేడచిన, తల్లియే మరచిన తండ్రియే వేడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. మరణ శాసనం హెచ్చరించినను, మరణ శాసనం హెచ్చరించినను, సింహపు బోనులు నలివేసిన, సింహపు బోనులు నలివేసిన, దానియేలు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించినను, లోకపు శ్రమలు నన్నెదిరించినను, కఠినుల రాళ్ళతో హింసించిన, కఠినుల రాళ్ళతో హింసించిన, దేవాను వలె సాగేదా, నే
హతసాక్షిగా మారేనా, క్రీస్తుకై హతసాక్షిగా మారేనా, పౌలు వలె సాగేదా, నిసాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. జీవం గల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాలు. మీ సాగిదేస్తుని తాను పాడుకున్నాము. పేతురు యోహాను ఆ రీతిగా సాగిపోయినారు. ఎలాగ సాగాలో నాకు మాకు నేర్పించము. లోకంలో ఒక రకమైన విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి మేము భక్తితోనూ ఆత్మజీవితంలో సాధించగలిగే భాగ్యం నాకు మాకు దయచేయండి. పేతురు వల్ల యోహాను వల్ల పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి. కుమారుడని నిన్ను గణపరిచినారు, దేవుని ఆరాధించినారు, పరిశుద్ధాత్మ నింపుదల పొంది ఉన్నారు ప్రభు. ఆ రీతిగా నన్ను మమ్మల్ని చేసి బలపరచు. బిడ్డలు కానుకలు తీసుకుని వచ్చిన్నారు. ఇతమణ కానుకలు దేవా, తీయమణ కానుకలు దేవా తండ్రి, నీ సేవ మహిమార్థం ఉపయోగపడ కృప దయచేయండి. 30 దంతులుగాను 60 దంతులుగా 100 దంతులుగా ఫలించే భాగ్యము దయచేయండి. విప్పిన ప్రతి గుప్పుని మీరు ఆశీర్వదించండి. కష్టాల కన్నీటిలో బిడ్డలు నీ కోసం ఇచ్చి ఉన్నారు. వారి కష్టాలను మీరు దీవించము. ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను వద్దిల్లే బిడ్డలుగా చేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, పేతురు యోహాను వలె పరిశుద్ధాత్మ నింపుదలతో నింపబడి అనేక మందికి సాక్షులుగా ఉండే భాగ్యం మనకు అనుగ్రహించి కాపాడని గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.